యువనేత, మనందరి ఆత్మీయ నేత, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీ రామన్న గారు మాట్లాడడానికి రాబోయే ముందు ఒక చిన్న మన భాస్కర్ రెడ్డి గారు మొన్న పుల్వామా వీర జవానులకు 2 లక్షల చెక్కు ఇస్తా ఉన్నారు. అది మనం అందరం మీటింగ్కే వచ్చినాం కదా, మీటింగ్కే వచ్చినాం కదా. జై తెలంగాణ. గౌరవనీయులు జై తెలంగాణ. ఆకలైతుందా? ఇప్పుడే ఇంత తొందరగా ఒక్కసారి అన్ని పిడికిలు లేవాలా? జై తెలంగాణ. నాకు కాదు, నిజామాబాద్ ఉన్నలకు కూడా నిలబడాలి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. మీ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఈరోజు నన్ను ఆహ్వానించిన గౌరవ పెద్దలు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సహచర శాసనసభ్యులు అన్నగారు, మీ అందరి అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు పెద్దలు హనుమంత్ షిండే గారికి, గౌరవ మంత్రివర్యులు, మరి బాల్కొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడి ప్రాంత ప్రజల మన్ననలు పొంది మొన్ననే బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెద్దలు, రహదారులు, భవనాలు, రవాణా, హౌసింగ్ శాఖ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బీబీ పాటిల్ గారికి, అదే రకంగా గౌరవ శాసనసభ్యులు పెద్దలు గంపా గోవర్ధన్ గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు భూపాల్ రెడ్డి గారు, మాణిక్ రావు గారు, క్రాంతి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు అన్న రవీందర్ రెడ్డి గారు, అదే రకంగా మరి ఈరోజు గౌరవ శాసన మండలి సభ్యులు ఫరీదుద్దీన్ గారు, గౌరవనీయులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, నిన్ననే ఇప్పుడు మరి తాజా కొత్తగా నిన్ననే శాసనసభ్యుడిగా ఎంపికైన గౌరవనీయులు సేరి సుభాష్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ మరొక శాసన మండలి సభ్యులు అన్న రాజేశ్వర్ గారు, గౌరవనీయులు పార్టీ మన జనరల్ సెక్రటరీ గారు, ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్న సోమా భరత్ గారు, గౌరవ పెద్దలు, ఇప్పుడే పోచారం శ్రీనివాసరెడ్డి గారి గురించి వారు మాట్లాడుతుంటే నేను అదే అడిగిన వారిని, మీకు శ్రీనివాసరెడ్డి గారి బాధ మీకు తెలుసు కాబట్టి మీరు వారిని యాద్ చేసుకున్నారంటే, అవును భాయ్ సాబ్ నాకు తెలుసు, స్పీకర్గా ఉంటే బయటికి రాజకీయ వేదికల మీదకి రాలేమనే పోచారం శ్రీనివాసరెడ్డి గారిని గుర్తు చేసుకొని వారి బాధను కూడా మరి మనందరికీ అర్థమయ్యే విధంగా చెప్పిన గౌరవ పెద్దలు శాసనసభ మాజీ అధిపతి పెద్దలు కేఆర్ సురేష్ రెడ్డి గారికి, గౌరవ మన పార్టీ ప్రధాన కార్యదర్శి భరత్ గారు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ విభాగం అధ్యక్షులు ముజీబ్ గారు, అదే రకంగా గౌరవ బక్కి వెంకటయ్య గారు పార్టీ సెక్రటరీ గారు, రాధాకృష్ణ శర్మ గారు, ప్రొఫెసర్ ఆయాచితం శ్రీధర్ గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్, ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ దఫేదార్ రాజు గారు, మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి రాజమణి మురళీ యాదవ్ గారు, సోదరులు పోచారం భాస్కర్ రెడ్డి గారు, పోచారం సురేందర్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు లేకపోయినా వారి ప్రతిరూపాలుగా వారు కూడా ఇక్కడికి విచ్చేసినందుకు వారికి, అదే రకంగా వేదికపైన ఆసీనులైన మాజీ మంత్రివర్యులు నేరెళ్ల అంజన్న గారికి, ఇంకా పేరున వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నేను ఎవరెవరు పేరు చెప్పలేదో వారు ముందే తిట్టుకోవద్దని చెప్పి ముందే విజ్ఞప్తి చేస్తూ, మా ఎదురుగా ఉన్న పాత్రికేయ మిత్రులకు ఈరోజు వేదిక మీద మేమందరం కూర్చున్నామంటే, ప్రజాప్రతినిధులుగా ఎంపికైనామంటే, అధికారంలో ఈరోజు కేసీఆర్ గారు ఉన్నారంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే దానికి ప్రధానమైన బాధ్యులు, ప్రధానమైన కారకులు మా పదవులన్నింటికి కూడా మీ దయ, మీ పుణ్యం అని చెప్పి మా అన్నదమ్ములైన నాయకులకు, అక్క చెల్లెలైన కార్యకర్తలందరికీ పేరున నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ తెలుగు, ఉర్దూ మాత్రమే కాకుండా
మరాఠీ కన్నడ కూడా మాట్లాడే సోదరులు లక్షల సంఖ్యలో ఉన్నారన్న విషయం కూడా నాకు తెలుసు. నాకేమో మరి మరాఠీ రాదు, కన్నడ రాదు. నాకు ఇప్పుడే అడిగిన షిండే గారిని, నాకు మరాఠీ రాదు, కన్నడ రాదు, ఏం చేయాలని అడిగిన. ఒక పని చేయి, మా కన్నడ సోదరులందరికీ ఎల్లారಗೂ నమస్కారగలు, నమ్గా కన్నడ బరల, నాకు కన్నడ రాదు, నేను కన్నడ మాట్లాడలేనని చెప్పమన్నాడు. మరి మరాఠీ రాని సోదరులకు ఏం చెప్పాలంటే ఇప్పుడే చెప్పిండు, సగలాల రామ్ రామ్ సగలాల నమస్కార, మాలా మరాఠీ ఏత్నాయి, నాకు మరాఠీ రాదు, నాకు వచ్చింది తెలుగు, కొంత ఉర్దూ, కొంత ఇంగ్లీష్ వస్తుంది తప్ప వేరేది రాదని చెప్పి ముందే షిండే గారు చెప్పడం జరిగింది. కాబట్టి నేను బీవీ పాటిల్ గారిలాగా మరాఠీ మాట్లాడలేను, మా షిండే గారిలాగా, మా భూపాలన్నలాగా, మా శివన్నలాగా అందరిలాగా నేను మరి కన్నడ కూడా మాట్లాడలేననే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ మరాఠీ అంటే గుర్తొచ్చింది. ఈ మధ్యనే పక్కనే ఉన్న జిల్లా ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ నిర్మల్ జిల్లా. నిర్మల్ జిల్లాలో ముదోల్ తాలూకా మీ అందరికీ కూడా తెలుసు. అక్కడ మన టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు విఠల్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఒక ఆశ్చర్యకరమైన సన్నివేశాన్ని మనం ఒక సంవత్సరమో 6 నెలల కిందటనో, చాలా ఆశ్చర్యం, దేశం మొత్తంలోనే ఒక అరుదైన సందర్భాన్ని ఒక 6 నెలల కింద మేము చూడడం జరిగింది. ముదోల్ తాలూకాను అంటుకొని అటువైపు మహారాష్ట్రలో ఉండే ప్రాంతం ఉన్నది. ఆ మహారాష్ట్రలో ఉండే శాసనసభ నియోజకవర్గం పేరు నాకు గుర్తులేదు, కానీ పక్కన శివసేన ఎమ్మెల్యే గారు ఉంటారు అవతల గట్టుకు. ఆ శివసేన ఎమ్మెల్యే గారు అంటే వాళ్ళు అక్కడ అధికారంలో కూడా ఉన్నారు. మహారాష్ట్రలో శివసేన బీజేపీ కలిసి నడుపుతా ఉన్నాయి. ఆ శివసేన ఎమ్మెల్యే గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గానికి సంబంధించిన 40 మంది 40 గ్రామాల సర్పంచులు ఏకగ్రీవ తీర్మానం చేసినారు. ఏమని? మేము మహారాష్ట్రలో ఉండం, మాకు మహారాష్ట్రలో రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, ఆసరా పెన్షన్లు లేవు, రోడ్లు చక్కగా లేవు, కేసీఆర్ కిట్లు లేవు, మమ్మలను తెలంగాణలో కలుపుకోండి అని చెప్పి 40 గ్రామాల సర్పంచులు, 40 గ్రామాల గ్రామ పంచాయతీలు మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ముదోళ్ళలో కలుపమని చెప్పి వారు అభ్యర్థిస్తూ ఉన్నారు. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి ఆలోచన ఈ దేశం మొత్తానికే ఆచరణగా మారిన మాట వాస్తవం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 71 ఏళ్ల భారతదేశ స్వాతంత్రానంతరం 2 పార్టీలు ఈ దేశాన్ని పరిపాలించడం జరిగింది. ఒకటేమో కాంగ్రెస్ పార్టీ, రెండవదేమో భారతీయ జనతా పార్టీ. ఈ 2 పార్టీలకు ప్రజలు అవకాశం ఇచ్చినారు, దేశాన్ని ముందుకు తీసుకొని పోమని చెప్పి. మరి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పలు దఫాలు అవకాశం ఇచ్చినారు. కానీ ఈ రోజు కూడా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 71 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఈ దేశంలో కరెంటు లేని ఊళ్ళు, ఇంకా ఈ దేశంలో మంచినీళ్లు లేని ఊర్లు, ఇంకా ఈ దేశంలో రోడ్లు లేని ఊర్లు, తినడానికి తిండి లేని అభాగ్యులు ఉన్నారంటే దానికి కారణం ఈ 2 పార్టీలు కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మహారాష్ట్రలో ఉండే 40 గ్రామాల ప్రజలు ఈరోజు మేము తెలంగాణలో కలుస్తామని చెప్తా ఉన్నారంటే మరి అక్కడ ఉండే పరిపాలన ఎట్లా ఉంది, పక్కన తెలంగాణలో ఎట్లా ఉన్నదో ఒక్కసారి ఆలోచించమని చెప్పి కూడా నేను మిమ్మల్ని ఈ సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నా. 71 ఏళ్ల తర్వాత కూడా ఈ 2 ప్రధాన పార్టీలు జాతీయ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్ ఏమో ఈరోజు వాళ్ళు కూడా రీజనల్ ఫీలింగ్స్తో పార్టీని నడిపే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళేమో కమ్యూనల్ ఫీలింగ్స్తో బీజేపీ వాళ్ళు మతం పేరిట రాజకీయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఈ 2 పార్టీల రాజకీయాన్ని తిప్పికొడుతూ మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆయన సారథ్యంలో ఈరోజు తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారింది అంటే అతిశయోక్తి కాదు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే 71 ఏళ్లలో చాలా మంది ప్రధానమంత్రులు పనిచేసినారు, 15 మంది, 15 పైచిలకు ముఖ్యమంత్రులు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కూడా పరిపాలించినారు. కానీ ఎవరికీ రాని ఆలోచనలు, ఎవరికీ లేని అవగాహన సామాన్యుడి పట్ల, పేదవారి పట్ల మన నాయకుడు కేసీఆర్కు ఉన్నది. కాబట్టే ముఖ్యంగా తాను స్వయంగా రైతు బిడ్డ, తాను స్వయంగా రైతు కాబట్టే ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమాలు వారు తీసుకోవడం జరుగుతున్నదనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా మీకు ఈ సందర్భంగా నేను చెప్పాలి. ఇప్పుడే నేను పెద్దలు సురేష్ రెడ్డి గారితో చెప్తా ఉంటే, నిజానికి కేసీఆర్ గారి పూర్వీకులు కూడా మీ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన వారే అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు చెప్తా ఉన్నా. ఎప్పుడు మిత్రులు గొంప గోవర్ధన్ గారికి తెలిసింది, కామారెడ్డి నియోజకవర్గంలో
దోమకొండ అనే మండలం ఉన్నది. ఆ దోమకొండ మండలంలో పోసాన్పల్లి అనే ఒక ఊరు. ఆనాడు ఎప్పుడైతే మీ నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఇక్కడనే పక్కనే నిజాం నవాబు కట్టినాడో, నిజాం నవాబు ఈ నిజాం సాగర్ తర్వాత పక్కనే ఉన్న అక్కడ అప్పర్ మానేరు ప్రాజెక్ట్ని కూడా మన మానేరు నది మీద అప్పర్ మానేరు ప్రాజెక్టు కట్టడానికి చేయడం జరిగింది. ఆ అప్పర్ మానేరు మహాకవి దాశరథి గారు రాసినారంట బొగ్గుతోని గోడ మీద, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పి ఆయన రాసినాడంట.